షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? హలో 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 హే హే హాయ్. ఏంటంటే అలవాట్లో పొరపాటు. అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటూ రీల్స్ చేస్తూ ఈ మధ్య కొంచెం మంచిగా అలా ట్రెండ్ లో ఉన్నారు. సరే ఇది కూడా ట్రై చేద్దామని. సో ఈ రోజు వచ్చేసి మంజుష గారితో hello. ఎన్నో ముచ్చట్లు పెట్టుకుందాం. అది కూడా మా ఛానల్లోనే. Yes. అంతేనా? అసలు యాక్చువల్లీ నేను మిమ్మల్ని హోస్ట్ అనాలా, లేకపోతే ఆర్జే అనాలా, యాంకర్ అనాలా? ఎట్లయినా పిలవచ్చు, దశావతారం మనం ఎట్లయినా పిలవచ్చు. కానీ అన్నిటికన్నా నాకు మిమ్మల్ని చూడగానే, మీరు రీల్స్ చూసారా? ఒక పర్సన్ని చూస్తూ ఇంకొక ఆ పర్సన్ లా మంచిగా రెడీ అవుతూ భలే చేస్తారు అబ్బా, కదా. మంచిగా నువ్వే అన్నావు తెలుసా. అందరూ ఏమేం వస్తువులు వాడుతుంది, ఎట్లా తయారైతావు స్వాతి అని అంటారు. మంచిగా రెడీ అయ్యి అన్నావు కదా. ఎస్, థ్యాంక్ యూ. సీరియస్లీ భలే ఉంటుంది అసలు. చాలా ఫన్ గా ఉంటుంది. కొంతమందిది అయితే యాజ్ ఇట్ ఈస్ తిన అనే కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటది. అవునవును. సో చాలా భలే చేస్తున్నారు. అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. యాస్, థ్యాంక్ యూ. సో ఆర్జే స్వాతి గారు వాయిస్ తో చాలా మందిని హైదరాబాద్ లో, FM లో, మిర్చిలో మిస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు పోడ్కాస్ట్ అది ఇవ్వాలా? మైక్ అవసరం లేదు కదా. కంచి గొంతు వినిపిస్తుంది అంతే, direct ఓకే, వినిపిస్తుంది డన్ అయితే ఇంకా. రెడీ. మీరు వింటారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. సో ఈ రోజు స్వాతి వచ్చేస్తే కనుక ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూకి వచ్చిందంట. మరి తను క్వశ్చన్స్ అడుగుతుందా, లేకపోతే తన చెప్పిన ఆన్సర్ కి వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ రోజు సోఫాలు అదిరిపోయాయి, ఎదురుగా మంజుష ఇంకా అదిరిపోయింది. ఇలాంటి అందమైన అమ్మాయి కోసం ఒక మంచి పాట అయితే రెడీగా చేస్తున్నాను. అండ్ దాంతో పాటు మన హైదరాబాద్ తెలుసు కదబ్బా, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ హైటెక్ సిటీ దగ్గర అప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నట్టున్నారు. ఆయన కొంచెం చిరాకు ఉంటారు, బట్ స్లోగా హ్యాపీగా నవ్వుతూ మంచి పాట వింటూ డ్రైవ్ చేస్తూ ఉండండి. స్టేడియం 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. సూపర్ సూపర్ సూపర్. సో మరి అదే స్వాతితో మరి మంజుష కూడా ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తుంది. Yes. కొంచెం మెల్లిమెల్లిగా మీరు కూడా అలానే గచ్చిబౌలిలోనో లేకపోతే ఏ మాదాపూర్లోనో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నా కూడా అలా మా ఇంటర్వ్యూని వినేస్తూ ఉండండి. Yes. అంతే కదా. Yeah. అది కూడా ఐ డ్రీమ్ ఐ ఛానల్. డ్రీమ్స్ ఛానల్. Yes. సూపర్ స్వాతి గారు. సో ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ? సో పక్కా హైదరాబాదీ అర్థం. పక్కా లోకల్ బోల్తే. అదే అబ్బా, నాకైతే ఫస్ట్ ఇట్లా రాగా ఇట్లా నేను కంఫర్టబుల్ గా కూర్చో స్వాతి అంటే అమ్మయ్య, ఇప్పుడు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, నేను అలా ఉండొచ్చు, కంఫర్టబుల్ గా ఉండొచ్చు అనిపించింది. సో మాది హైదరాబాద్ మొత్తం. సో పక్కా హైదరాబాద్. బోనాలు, బోనాలు రీసెంట్ ఒక మంచి ట్రిప్ ఒక 15-20 డేస్ బ్యాక్ పిల్లలతో మంచి మజా చేశారు కదా. మంచిగా. కానీ మాకు తెలియలేదు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా, Yes. అందులో కూడా అంత పెద్ద పిల్లలు ఉన్నారా అని. ఆ సినిమా ఉంది కదా, ఐ థింక్ రవితేజ మూవీలో, నా కొడుకున్నాడు తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా, ఎట్లుంటాడో ఆ రేంజ్ లో పెంచుతున్నా అనమాట. సో బాబుకి 10 years, పాప చిన్నది, కరోనా బ్యాచ్. సో దానికి 4.5, 5 years ఇప్పుడు ఇంకా. కరోనా బేబీ. బాగా అటాచ్ అయిపోతారు మమ్మీకి, వదలరు అసలు. బికాజ్ ఆ టైంలో మొత్తం వాళ్ళతో ఎక్కువ ఉన్నాం కదా, అంత ఈజీగా వదలరు అనమాట. బాబు అట్లా కాదు, మంచిగా పెరిగేస్తాడు బాడంతా. పాప మాత్రం అమ్మ అమ్మ ఎక్కడనో ఎక్కడనో అంటూ ఉంటది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మినిమం లవ్ మ్యారేజ్. ఇట్లా ఏమంటారు, ఇంత వాగుడు గాయకి ఇంత అరిచే వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టం లేదు, భరించలేదు ఎవరు. ఇవాళ రేపు పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా, ఎక్కువ మాట్లాడదా, ఇలా చూస్తారు. మనల్ని ఎవరు వేగుతారు. సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అయ్యో బ్రో, వల్ల పట్టారు మీరు. పాప ఆయన అస్సలు మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడు, వింటూ ఉంటాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అలా మిక్స్. ఎలా భరిస్తున్నారు ఏంటో, అర్జెంట్ గా కనుక్కోవాలి. మీరు అడగండి 100 క్వశ్చన్లు, అంటే కిలో క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్స్ ఏం లేదు, ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు US లో ఉన్నారు. సో తను US లో ఉన్నారు, అందుకే మన US ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటికి ఇక్కడ 2.5 hours వేసుకోవాలి. సో ఇప్పుడు 5 అయింది కదా, 6, 7:30 అవుతుంటది. పర్వాలేదు అయితే చేయండి. చేయాలా? అమ్మో ఏమంటాడు, వాట్సాప్ కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ లో పెట్టండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇవే ఉండకూడదు. కట్ చేస్తాడు కావచ్చు నాకు తెలిసి. అదే వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎందుకే నన్ను ఇలా చేస్తున్నా అంటాడు. ఓకే లెట్స్ ట్రై. అసలు పిక్ చేస్తాడా లేదా, పడుకొని ఉంటాడు. ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ అయితే చెప్తూ ఉంటా. సో ఐ లవ్ యూ, లెట్స్ సీ. వీడియో కాల్ వెళ్ళిపోయింది, అలవాటు కదా, రెగ్యులర్ కాల్ చేస్తా.
Hello. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ. Love you too. I miss you too. ఓకే. సో నేను ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూకి వచ్చా. ఇప్పుడే చెప్పా అతను మార్నింగ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే చేశా. బాయ్. సియా. పాపం అతను ఐ లవ్ యూ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 2 wings వచ్చి ఉంటాయి. ఐ మిస్ యూ అనగానే సో స్వీట్ అనుకుని ఉంటుంటారు. వెంటనే 2 రెక్కల్ని ఇలా దించేసి ఆ సో స్వీట్ కాస్త సో హాట్ చేశారు అంటే లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం కదా. చాలా నేను అదే అంటుంటా. మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 kids ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ నాకు తెలిసిన ఎంత మంది ఇట్లా వేరే కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళి రిలేషన్ లో ఉండి వెళ్ళాక బ్రేకప్ అయింది మామ. వెళ్ళంగానే మారిపోయింది మామ. ఇదే నడుస్తూ ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. చాలా ఉంటుంది. ఎమోషనల్ కలంటే అసలు వాటర్ చాలా కష్టం. అందులోనూ 2 kids ని ఇక్కడ చూసుకుంటూ తను అక్కడుండి అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు మిస్ యూ గుర్తొస్తున్నావు అని. చెప్తే ఎక్కడ డల్ అయిపోతున్నా నేను చెప్పను. తనకు అలా చెప్పాలంటుంది కానీ తను కూడా చెప్పడు. అయ్యో చెప్తే మళ్ళీ ఇది ఫీల్ అవుద్ది అని. ఇద్దరికి ఉంటుంది. ఇద్దరం చెప్పుకోము. జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఎందుకని మీరు బ్రోతో లేరు అంటే లైక్ అక్కడ తను ఇక్కడ మీరు? తనకి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళా. 2 years అవుతుంది. ఈ ఇయర్ వచ్చేస్తా అన్నాడు. సో ఆ లోపు ఒక ట్రిప్ వేసుకుందాం అని చెప్పి మొన్న యూఎస్కి వెళ్ళి వచ్చా. అందుకే సో Okay. కిడ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా. ఐ థింక్ ఇయర్ వచ్చేస్తాడు. సో మనం 1-2 అంటే ఇష్టం ఉన్నప్పుడు 1 monthకే కష్టంగా ఉంటుంది. అట్లానే 1 year ఉంటున్నా అంటే శబాష్ స్వాతి అనిపించింది. బట్ ఇట్స్ ఎ టఫ్ టైం. నాకు తెలిసి ఏదో ఒక రోజు మేమిద్దరు ఇట్లా కూర్చొని ఎంత కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే ఇంకా. ఓకే. సో బాగా అంటే ఈ 1.5 ఈ 2 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? అంటే ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది కదా కన్ఫర్మ్ గా. యా ఉంటుంది. మెయిన్ గా కిడ్స్ నాకు మా అపార్ట్మెంట్స్ లో చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. సండే వస్తే అట్లా బయటకి తీసుకెళ్తుంటారు. సో మా 2 kids కి నేనే తీసుకెళ్ళాలి. అంటే ఇటు మదర్ రోల్ చేస్తూ ఇటు ఫాదర్ రోల్ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో అలా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది. బట్ ఇదిగో ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేంజ్ అయ్యి చలో చలో మనం బయటకు వెళ్దాం పదండి, ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా, చలో చలో సో మూవ్ ఆన్ అవుతూ ఉంటాను అనమాట. చాలా చాలా కష్టంగా ఉంటుంది. నాట్ ఆల్ ఈజీ. మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి తను అట్లా వెళ్ళిపోతున్నాడు. నేను క్యూలో ఉన్నాను, ఇంకా వెబ్ చెక్-ఇన్ కి రెడీగా ఉన్నాం అనమాట. సో ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. బట్ 2 kids ఉన్నారు. వాళ్ళేమో ఇంకా బాయ్ పప్ప అని చెప్పి ఇట్లా తిరిగి చూస్తున్నారు. అది చాలా కష్టంగా ఉండే. బట్ ఇట్స్ ఓకే. ఇంకా 1 year అయితే వచ్చేస్తాడు. సో ఇంతేం ఉండదులే అని మూవ్ ఆన్. ఇట్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటది అనమాట ఇలాంటి మూమెంట్స్. వచ్చేయండి బ్రో, చాలా తొందరగా వచ్చేయండి, చాలా త్వరగా వచ్చేయండి. వచ్చేస్తారు పక్కా వచ్చేస్తారు. 1 year సో వస్తుంది. ఎన్ని ఇయర్స్ లో ఇద్దరిది? మాది 3 years ఆఫ్ లవ్. 3 years సో లో. ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేసారు. లవ్ మ్యారేజ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అటు అది ఇటు ఇది 2. ఓకే. బాగా అంటే బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే బ్రోలో? అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పేటట్టు ఏ రిలేషన్షిప్ అయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంత పెళ్లి వరకు వెళ్ళే రిలేషన్షిప్లు ఏవీ లేవు మన నవే డేస్ లో చూస్తే. అసలు సో అలాంటిది మ్యారేజ్ చేసుకొని దాదాపుగా 12 years అవుతుందా? 12 years. 12 years ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ లో మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు? సో రిలేషన్షిప్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకోగలిగారు? అసలు ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఒక లవ్ అనే రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నన్ను అడిగితే ఫస్ట్ మన ఇండియన్ కల్చర్ లాగా వేరే కంట్రీలో వాళ్ళే చూస్తే ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకో. మనది మనం ఇష్టపడ్డాకే మిగతా వాళ్ళని ఇష్టపడగలుగుతాం. సో నాకు నేను టైం ఇచ్చుకుంటా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. అండ్ ఆ లవ్ అనేది కొంచెం గట్టిగా ఉంటే వదిలిపోరు ఎక్కడికి, అస్సలు ఛాన్సే లేదు. ఒకరి మీద ఒకరికి అంత ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఓకే. అండ్ నన్ను అడిగితే అదే, దూరంగా ఉన్నా కూడా నా కోసం ఒక మనిషి ఉన్నాడు. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటని అన్నారు కదా, ఓపిక. నేనెంత ఊరని భరిస్తాడు. అండ్ నేను గొడవ పడితే నేను వెంటనే మాట్లాడడానికి ఇట్లా గొడవైంది
1 అవర్కి ఇక నాకు కోపం వస్తుంటది. మాట్లాడొచ్చు కదా! అలిగాను కదా! వచ్చి బుద్ధగరిచ్చు కదా! ఇట్లా ఎదురు చూస్తా ఉంటా. ఆయన అసలు దగ్గరికే రాడు. మళ్ళీ నేనే ఎళ్ళి అంటే ఒకరు అంటే ఆపోజిట్ అంతే. ఒకరు వింటే ఒకరు మాట్లాడాలి. ఒకరు కోపంగా ఉంటే ఒకరు భరించాలి. ఒకరు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఒకరు ఎక్స్‌ప్రెస్ చేయరు. అట్లా క్వైట్ అపోజిట్ అనేది మ్యాచ్ మ్యాచ్ అవుతుందంతే. అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్‌కి నేను ఆర్‌జే ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాను. టైం కుదరదు. కిడ్స్ తోటి ఇంత బిజీ ఉన్నా కూడా అన్నిటికి ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ లేట్ అవుతుందా? ఓకే. సరే. ఈరోజు స్పెషల్ అకేషనా? ఓకే. సరే నేను చూసుకుంటాలే కిడ్స్‌ని. ఆ అండర్‌స్టాండింగ్ ప్రతి వుమెన్‌కి ఆ అండర్‌స్టాండింగ్ కావాలి. రాంగానే "వచ్చావా? లేట్ అయిందా? ఎందుకు ఇంతసేపు?" అనే కంటే రాగానే "రిటైర్డ్ అయినట్టున్నావు. కొంచెం కూర్చో పర్లేదు. వాళ్ళు తిన్నారు పిల్లలు. ఓకే. రిలాక్స్. నువ్వెలా ఉన్నావు? ఓకే." ఆ అటెన్షన్ రావాలి. అప్పుడే అరే! ఈ మనిషి కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా భయ్ అన్నట్టు ఉంటది. వెరీ గుడ్. అప్పుడే ఆ ఎఫెక్షన్, ఆ లవ్ కూడా కనిపిస్తది. అదే గదా! ప్రేమ ఉంటేనే ఏ పర్సన్ అయినా అలా చేయగలుగుతారు. అదే. సో, ఇంకా మళ్ళీ బ్యాక్ టు మీ ప్రొఫెషన్‌కొస్తే యాహ్! అసలు ఈ ఆర్‌జేగా ఎన్ని ఇయర్స్ జర్నీ? హ్మ్. సేమ్ 11 ఇయర్స్, 11, 12 ఇయర్స్ అవుతుంది. సో, మిర్చిలో జాయిన్ అయిన 1 ఇయర్‌కే మ్యారేజ్ అయిపోయింది. దెన్ బాబు, ఆ తర్వాత పాప. సో, 12 ఇయర్స్ అసలు తెలియలేదు. ఎక్కడ వలేసారు? మా ప్రీవియస్ కంపెనీలో తను ఐటీ ఎంప్లాయీ అన్నమాట. ఐటీ సైడ్. మనమేమో ఓహ్! మీరు కూడా బిఫోర్ ఐటీలో చేసేవాళ్ళా? ఆ! అందులో చేశాను. ఫస్ట్ అసలు నా కెరియర్ స్టార్టింగ్ కాల్ సెంటర్‌లో అన్నమాట. మనకి మిడిల్ క్లాస్ కష్టాలు. సెకండ్ ఇయర్ ఉండంగానే ఇబ్బందయితుంది. ఏమైనా జాబ్ జేయాలి నువ్వు అన్నట్టు అన్నారు. సరే ఓకే. అని జెప్పి కాల్ సెంటర్‌లో కెరియర్ స్టార్ట్ జేసి, అక్కడి నుంచి మెల్లగా అకౌంట్స్‌లోకి మూవ్ అయిపోయాక అక్కడ కలిసారు. అలా అలా మాటలు పెరిగాయి. మంచిగా మాట్లాడుకుని అర్థం చేసుకున్నాడు మెయిన్‌గా. సో, అలా సెట్ అయిపోయింది. అంతే. సో, అక్కడ మొదలైన వల. ఇప్పటికి ఆ వలలోనే అలా అని కాదండి. అంటే ఇష్టం ఒకరంటే ఆయనకి నేనంటే ఇష్టం. నాకు ఆయనంటే ఇష్టం. బట్ ఒక అండర్‌స్టాండింగ్ అది మెయిన్ అసలు ఏ రిలేషన్ కాదు. ఇప్పుడు అమ్మ, నాన్నకైనా, మనకైనా ఎవరికైనా అండర్‌స్టాండింగ్ ఉంటే చల్తా సబ్. సో, ఆర్‌జేగా వచ్చి ఆల్‌మోస్ట్ 11 ఇయర్స్ యప్. కదా! సో, ఇప్పటికి కూడా అంటే చెప్తూ ఉంటారు. సెలబ్రిటీస్‌తో మాట్లాడుతూ ఉంటారు. 'మిర్చి' అనగానే నంబర్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్ వస్తుంటారు. వెంకటేష్ గారొచ్చారు. అండ్ సాయి పల్లవి గారు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ విజయ్ అందరి దేవరకొండ. ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. యాహ్! అందరి ఇంటర్వ్యూస్ ప్లానెడ్‌గా చక్కగా మంచిగా చేసే ఉంటారు. యెస్. సో, ఒక్కొక్క సెలబ్రిటీతో మీకున్న అనుబంధం గాని, ఎక్స్‌పీరియన్స్ గాని, మెమరబుల్ మూమెంట్స్‌ని షేర్ చేసుకోండి. వెంకటేష్ గారు నేను మిర్చిలో జాయిన్ అయినాక 'గురు' మూవీకొచ్చారనమాట. సో, తెలుసు కదా! కొత్త మనకి ఫీల్డ్ అనేది తెలీదు. అసలు ఏది తెలీదు. జస్ట్ ఏదో అమ్మాయి వచ్చాను. అంటే చెయ్యాలన్న ఇది లోపలుంది గానీ, మన దాంట్లో మనం కొత్తోళ్ళ పోతే ఏం మంచిగున్నావా? అంతా బానేనా? అంటాం. హాయిగానే షేక్ హ్యాండ్ హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ ఇచ్చి కొంచెం అది మనకేం తెలీదు. సో, నేను అట్లనే ఉన్నా. సో, వెంకటేష్ గారు 'గురు' మూవీకొస్తున్నారు అనంగానే ఇంకా ఫస్ట్ టైమ్ నేను సెలబ్రిటీని దగ్గర నుంచి చూస్తున్నా. లోపల ఏదో తెలియని ఎక్సైట్‌మెంట్ అన్నట్టు. సో, నార్మల్‌గా అందరూ వెల్కమ్ చెప్తారు. రాగానే ఫ్లవర్స్ ఇచ్చో, బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అన్నా. "ఏం చేస్తావుమా నువ్వు?" అన్నారు. 'గురు' మూవీలో డైలాగ్ చెప్తా రాగానే అన్నా. "భయపడవా?" అంటే, "ఏం భయం లేదు నేను చెప్తాను" అన్నా. వెంకటేష్ గారు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు. సేమ్ 'గురు' మూవీలో బాక్సింగ్‌ది ఉంటది కదా! సేమ్ అట్లే సెటప్ ఏసి నేను 2 గ్లౌజులేసుకొని ఆయన రాగానే, "ఓయ్ గురు! ఏంటి? నేనంటే ఇష్టమా లేదా? ఏదో ఒకటి చెప్పు గురు" అదే స్టైల్‌లో అన్నా. అందరు సైలెంట్. నాకేమో టెన్షన్ ఇప్పుడు ఆయన ఎంతగానో ఏమన్నా రివర్స్‌లో అంటే లవ్వుతిలా చూసి లవ్ యూ టూ అని ఫ్లవర్స్ తీసేసుకున్నారు. వెంకి మామతో నేను లవ్ యూ టూ చెప్పించుకున్నా అని చెప్పి ఇక ఆ రోజు మొదలైంది. సో, అప్పటిదాకా కొంచెం సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం, జంకు ఉండేది. ఒక్కసారి మన వెంకి మామని కలిసాక హి ఈజ్ సో స్వీట్. అప్పుడు అర్థమైంది. అందరూ మనలానే మనమే వాళ్ళని దూరం పెట్టుకున్నాం. అమ్మో! అని దూరం పెడతాం గానీ దే ఆర్ లైక్ అస్ మనలానే మాట్లాడతారు. మనలానే ఉంటారు. మేబీ కొంచెం లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు గానీ దే ఆర్ లైక్ అస్ ఓన్లీ. దేవరకొండ గారు, విజయ్. విజయ్ దేవరకొండ. యాహ్! సో, తను పెళ్లి చూపులు మూవీకొచ్చాడనమాట. వచ్చినప్పుడు సేమ్ ఇలానే డిఫరెంట్‌గా వెల్కమ్ చేయాలని చెప్పేసి చీర కట్టుకొని సేమ్ కాఫీ మగ్ పెళ్లి చూపులు కదా! ఇట్లా తీసుకెళ్ళి పెళ్లి చూపుల్లాగా ఇట్లా ఇచ్చి, "మీరు నాకు నచ్చారు. మీరు ఓకే అంటే ఇంటర్వ్యూ చేద్దాము." ఇలా ఇలా సేమ్ పెళ్లి చూపుల థీమ్‌లో అనమాట. సో, నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఒక హారర్ మూవీకొస్తే సేమ్ ఆ దయ్యం గెటప్ ఏసుకొని వెల్కమ్ చేయడం. ఏ సెలబ్రిటీ వస్తే ఆ సెలబ్రిటీ లాగా మంచిగా అనిపించేది. అండ్ ఒకసారి కేటీఆర్ గారొచ్చారు. అప్పుడు ర్యాప్ సాంగ్‌తో వెల్కమ్ చేశా అనమాట. అది చాలా వైరల్ అయింది. అసలు యాక్చువల్లీ యాహ్! చెప్దాం అనుకున్నాను రాగానే.
అసలు అది నెంబర్ ఆఫ్ వైరల్ అయింది అసలు. మామూలు వీడియోస్ కాదు ఇన్‌స్టాలో ఆ టైంలో కదా! అవునవును. కేటీఆర్ గారిది మాత్రం అవునవును. సీరియస్‌లీ చాలా చాలా బాగుంది. అది అప్పుడప్పుడు అనుకున్నాం ఇలా వస్తున్నారు అనగానే రాసేసారు. నేను ర్యాప్ సాంగ్ పాడేశాను. చాలా నచ్చింది. అంతటా వైరల్ అయింది. మీది కాంటాక్ట్ ఏదో కూడా అప్పుడు కలుద్దామా ఏదో సంథింగ్ ఏదో అవును. చెప్పారు అప్పుడే కదా! ఆ సాంగ్ అప్పుడే. వీడియోలో. యెస్. యాహ్! యెస్. యాహ్! అప్పుడే. హ్మ్. సో, అలా అంటే నాకు ఒక్కొక్క ఇయర్‌కి ఒక్కొక్క నాలో ఉన్న ఒక కొత్త టాలెంట్ తెలుస్తుందన్నమాట. ఆర్‌జేయింగ్ ఓకే. నేను ఆర్‌జేయింగ్ చేయగలుగుతాను. సూపర్. ఇంటర్వ్యూస్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఓకే. నేను వీడియోస్ కూడా చేయగలుగుతాను. అప్పుడు ఫేస్‌బుక్ ఉండేది. దెన్ మెల్లగా ర్యాప్ సాంగ్ రాస్తే ఓహ్! నేను ర్యాప్ సాంగ్ కూడా పాడగలుగుతాను. బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. ఆ తర్వాత ఇప్పుడు రీల్స్ కూడా చేయగలుగుతాను. సో, ఒకటేలాగా నేను మేబీ ఆర్‌జే అని నేను అక్కడనే ఫుల్ స్టాప్ పెట్టుకొని కూర్చొని ఉంటే ఇంకా బోరింగ్ అయిపోయేదేమో నా లైఫ్. బట్ ఒక్కొక్కటి డిస్కవర్ చేస్తూ, ఒక్కొక్కటి ట్రై చేస్తూ, పడుతూ, లేస్తూ ఎంజాయ్‌గా నడుస్తుంది కాబట్టి 12 ఇయర్స్ అసలు తెలియలేదు. సో, చాలా డిఫరెంట్ మైండ్‌సెట్ కానీ సో స్వీట్ అనిపించే సెలబ్రిటీ థాంక్ యూ. కదా! మంచి యాహ్! గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో కంఫర్టబుల్ చేసి కాసేపు నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఇప్పుడు మీకేనా ఇంటర్వ్యూ అనగానే కూర్చొని టక క్వెషన్‌లు అడిగేసామా అన్నట్టుండదు. మీకు వెనకాల ప్రిపరేషన్ ఉంటది. ఎలాంటి క్వెషన్స్ సేమ్ మాకు గూడా అంతే. ఒక సెలబ్రిటీ వస్తుందంటే వాళ్ళకి రిలేటెడ్ క్వెషన్స్ ఏంటి? ఎలా అడిగితే బావుంటది? డిఫరెంట్‌గా ఏం చేయగలుగుతాము? ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ హోంవర్క్ అందరూ అంటారు. ఆర్‌జేవి గదా! ఏముంటదబ్బా జస్ట్ ఇంటర్వ్యూ వస్తారు, అడిగేస్తారు. 3 గంటలు మాట్లాడతారు. అయిపోతది అంతే గదా! అంట. అంత ఈజీ కాదమ్మా. చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటది అని చెప్తూ ఉంటాం. సూపర్బ్. సో, మొత్తానికైతే ప్రొఫెషన్ ఎప్పుడైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి, లేకపోతే హోస్ట్ చేయాలి, ఆడియో ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఇలా ఉంటుంది కదా! యెస్. సో, యెస్. వాళ్ళకి కావాల్సింది బాగా టాక్టివ్ అండ్ సరదాగా మాట్లాడాలి అండ్ యాక్టివ్‌గా అవును. మాట్లాడాలి, అటెన్షన్ ఇవ్వాలి. యెస్. సో, ఇలా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేయాలి అంటే ఇవన్నీ ఉండాలి. సో, యాహ్! అలా ఎప్పుడైనా ట్రై చేశారా? యాహ్! ఈవెంట్స్ హోస్ట్ చేస్తుంటా సంగీతం. బేసిక్‌గా నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ హోస్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఉంటాయి కొంచెం. వెల్కమ్ చెప్పడం అలాంటివి. అది నేను గాదు. అది నా స్టైల్ గాదు. అదే సంగీత్ ఈవెంట్స్ అనుకోండి. అది నా స్టైల్. నేను నాలా మాట్లాడతాను. వెల్కమ్ చెప్తాను. నెక్స్ట్ ఈ పెర్ఫార్మన్స్ అంటాను. అరే! ఏమన్నా చేసారా? సో, నేను ఎంజాయ్ చేసే ఈవెంట్స్ లాంటివి హోస్ట్ చేస్తూ ఉంటా. అది చూసి ఒకసారి మన 'జబర్దస్త్‌లో' అడిగారు. సో, మొన్న కొన్ని స్కిట్స్ చేశాను. 'కెవ్వు కార్తిక్' టీమ్‌లో. హ్మ్. హ్మ్. కొన్ని రోజులు చేశాను. బట్ ఆహ్, 'జబర్దస్త్‌లో' ఏంటంటే పొద్దునెళ్తే రాత్రి వరకు ప్యాక్ మొత్తం. మేబీ కొంతమందికి పాసిబుల్ అవుతుంది చేయడం. నాకు ఇద్దరు పిల్లలతోటి మళ్ళీ ఆయన యూఎస్‌లో ఉన్నాడు కాబట్టి అవ్వట్లేదు. చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు. మార్నింగ్ ఎళ్తే లిటరల్లీ 7:00 నేను స్టార్ట్ అయితే నైట్ వచ్చేసరికి 11 అవుతుంది. అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు టైమింగ్స్. మళ్ళీ ఇటు అర్జెయింగ్ చేసుకుంటూ ఇవి. సో, అందుకే బ్రేక్ తీసుకున్నా ఇంకా. ఓహ్! నైస్. సో, స్వాతి గారు అంటే లైక్ మన ఫీల్డ్‌లో చాలా మంది అనుకుంటుంటారు. అంటే మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హ్మ్. హే! మీడియాలోకి రావాలి అంటే ఏమైనా చదువుకోవాలా? హ్మ్. బ్యూటిఫుల్‌గా ఉండాలా? ఆ! డ్రెస్సింగ్ ఉండాలా? సో, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కదా! చాలా ఉంటాయి. సో, మీరు అలా స్టార్టింగ్ వచ్చేటప్పుడు కానీ బేసిక్‌గా మనం అనుకుంటాం కొంతమంది యాంకర్స్‌ని చూసి అబ్బా! వీళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు కదా! అంటే ఫిజిక్‌ని బట్టి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. లేకపోతే ఇలా బట్టి ఇలాంటి సో, అలా ఏమైనా మీరు మనసులో అనుకున్న థింగ్స్ ఉన్నాయా? బాగా కనిపించాలి. బాగా కనిపించడం అంటే ఇప్పుడు కొంతమందేంటే తెల్లగుంటేనే అందం. కాదు. ఎంత బాగా అంటే కొంతమంది అదే లిటరల్లీ తెల్లగుందంటే మస్తు అందంగున్నదిరా అంటారు. కలర్ ఎవడికి కావాలి? మంచి షార్ప్ నోస్ ఉంటేనే వావ్! ఎవరు చెప్పారు? యాస్ ఎ పర్సన్‌గా నువ్వు నవ్వుతూ మాట్లాడితే నీకు నవ్వే పెద్ద ఆభరణం. ఇంక అంతకు మించి ఏముండదు. ఇప్పుడు నేను ఆ! దీనికి ఆ! దీనికి తేడా ఉంటది గదా! సో, స్మైల్ అంటే కొంతమంది అనుకుంటారు స్లిమ్ అయితేనే అందంగా ఉంటారు. దీని గురించి అంటే నేను గూడా కొంచెం మంచిగుంటాం గదా! గట్టిగా. సో, కామెంట్స్ వస్తూ ఉంటాయి. "అక్క పక్కకు తప్పుకో ప్రపంచం కనిపిస్తలేదు. కొంచెం తిండి తగ్గిస్తే ఇగో ఇట్లాంటి తినడం వల్ల నువ్వు ఇలా అయ్యావు." ఇష్టం వచ్చిన కామెంట్స్ వస్తూ ఉంటాయి. అసలు తెలుసా? ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మదర్ ఎలా అవుతదో? తన బాడీ ఏమవుతదో? నేను అంతకుముందు ఎలా ఉన్నానో నీకు తెలుసా? అసలు నేను తింటేనే లావు అవుతాను నువ్వెట్లా అనుకుంటావు? ఇష్టం వచ్చిన కామెంట్స్ వస్తుంటాయి. వాళ్ళ గురించి ఒకసారి రీల్ గూడా చేశా. మేము కొంచెం లావుగా ఉండే అమ్మాయిలం. మేము షాపింగ్‌కెళ్తే మా సైజ్ ముందుండదు. ఎప్పుడు వెనకాలే ఉంటది. ఏ లిఫ్ట్‌లో ఒకవేళ వెయిట్ ఎక్కువైందన్నా గూడా ఫస్ట్ అందరి లుక్ మా వైపే వస్తది. మేము కొంచెం లావుగా ఉంటాం. తింటూ ఏదైనా రీల్ పెడితే "అక్క తిండి తగ్గియి" అని అంటారు. మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఫోటోలో దిగాలంటే అప్పుడు మాత్రం మమ్మల్ని ఎనకాల నెట్టేస్తారు. మేము కొద్దిగా లావుగా ఉంటాం. ఇలా నాకనిపించింది నేను చేస్తూ ఉంటానన్నమాట. దీనికి చాలా మంది కనెక్ట్ అయ్యి అవునక్క అని అంటారు. సో, నన్నడిగితే లుక్స్ స్లిమ్ ఉన్నామా, లావున్నామా, తెల్లగున్నామా అలా అస్సలు డజంట్ మ్యాటర్. ఎంత హ్యాపీగా ఉన్నావు, హెల్తీగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. కానీ నౌ ఏ డేస్‌లో మనం చూసుకుంటే అలాంటి వాళ్ళకి ఉన్న ప్రిఫరెన్స్ అనేది
నెక్స్ట్ వాళ్ళకి ఉండదు ఉండదు అవును, ఈ కొంచెం. ఫీల్డ్ లో. ఈ ఫీల్డ్ లో అదే మన ఎంత కాంపిటీషన్ వరల్డ్ టాక్టివ్ గా కదా, ఉన్నా ఎంత ఇట్లుంటే ఇట్లా వచ్చేస్తారు. మ్మ్. అండ్ నిజంగా ఇలాంటి ఫీల్డ్ లో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగాలంటే ఫస్ట్ మనకి ధైర్యం, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని దాని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే అందరు చూస్తారు, ఎందుకు చూడరు, ఆ ఆలోచన తీసేయాలి ఫస్ట్. అండ్ కొంతమంది అనుకుంటారు నేను నా గొంతు స్వీట్గా ఉంటుంది, నేను ఆర్జే అయిపోతానా, నేను చూడడానికి క్యూట్గా ఉంటాను యాంకర్ అయిపోతానా, నాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది నేను రిపోర్టర్ అయిపోతాను. అలా కాదు కదా, ఎవరన్నా స్వీట్గా ఉంటేనే ఆర్జే అయిపోతుంది. నా వాయిస్ నిజంగా స్వీట్గా ఉందా, కొంచెం గట్టిగానే ఉంటది. సో మాట్లాడే విధానం బట్టి ఉంటది, ఓకే. ఏదైనా మాట్లాడే విధానం నీ స్టైల్ ని బట్టి ఉంటది, అంతే తప్ప లుక్స్ ఇంపార్టెంట్, ఇలా ఉంటేనే అవుతారు, ఇది చదివితేనే అవుతారు. సో బయట మిమ్మల్ని అంటే గుర్తుపట్టేటప్పుడు కానివ్వచ్చు, లేదు అంటే మాట్లాడేటప్పుడు మీకు ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి ఫ్రీక్వెంట్ గా? ఫస్ట్ సాలరీ ఎంత ఉంటది? ఆర్జే అంటే అట్లా కూడా అడగరు, శాలరీ ఎంత, ఆర్జే అంటే గట్టిగా ఇస్తారా, గట్టిగా జీతం ఇస్తారా, ఇలాంటి అడుగుతారు. తర్వాత నీకు పెళ్ళైందా, నిజంగానా, ఇంకోటి మాట్లాడుతూనే ఉంటారా మీరు అసలు ఆర్జేలు అంటే, మీకేం గొంతు నొప్పి లేవదా, ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటుంటారా, మీకు యాక్టింగ్ చేస్తారా, నిజంగానే మీరు ఇట్లా మాట్లాడతారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఈ మధ్య అయితే ఇక రీల్స్ వచ్చిన తర్వాత ఎట్లా చేస్తావు అక్క అట్లా రీల్స్, గెటప్లు వేసుకొని ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ సామాన్లన్నీ, ఆ డ్రెస్సుల ఏ సీరియస్లీ నాకు కూడా ఆ సామాన్లను ఎక్కడి నుండి తెస్తున్నారు? మా ఇంట్లో అన్ని అంతే. మా నాన్న డ్రెస్సులు ఉన్నాయి, సో టీ షర్ట్ షర్ట్స్ అవన్నీ దొరుకుతాయి, అమ్మ చీరలు ఉన్నాయి, ఆర్నమెంట్స్ కోసం ఇంట్లో కిచెన్ లో గంటలు స్పూన్లు ఉన్నాయి, ఇవన్నీ చాలు కదా, ఇంకేం కావాలి, సరిపోతుంది అంతే. ఇవే మనకు ఆభరణాలు. సో ఇంట్లో ఉన్న స్టఫ్ తోటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ట్రై చేస్తూ ఉంటా. ట్రై చేస్తూ ఉంటారు. కానీ అసలు నిజంగా అంటే లైక్ యాజ్ ఎ ఉమెన్ గా ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేస్తూ తర్వాత లైఫ్ని లీడ్ చేస్తూ పేరెంట్స్ని చూసుకుంటూ అటు జాబ్ని చూసుకుంటూ గెటప్స్ని రెడీ చేస్తూ ఆ రీల్స్ చేస్తూ, సో ఇది ఎలా అండి? అంటే ఈ షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇప్పుడు మన ఫోన్ కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా కొంచెం రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా డే షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్తాను. మార్నింగ్ 7కి లేస్తాను, 7 to 8 మా బాబుకి డెడికేట్ చేస్తాను, వాడిని రెడీ చేసి స్కూల్ పంపించి బాక్స్ పెట్టి అయిపోతుంది. 8 to 9 మా పాపను రెడీ చేస్తాను, 9:30కి తనను డ్రాప్ చేస్తాను స్కూల్లో. తెలుసు కదా ఇక పొద్దున్న లే రెడీ అవ్వు, బాక్స్ పెట్టాలి, ఇది తింటుందా ఇది తినదా, వేరేది పెట్టాలి, ఫ్రూట్స్ పెట్టాలి. మళ్ళీ మదర్కి ఒక గిల్టీ కొట్టేస్తూ ఉంటుంది, మదర్ గిల్టీ అంటారు, నేను బాగానే చూసుకుంటున్నాను పిల్లల్ని, మేబీ నేను నా ప్రొఫెషన్లో పడిపోయి అంతగా అటెన్షన్ ఇస్తలేనా, మేబీ ఇంకా బాగా చూసుకుంటే బాగుండా, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండా, ఆ మదర్ గిల్టీ ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్కి కొట్టేస్తూ ఉంటుంది. కానీ మనం చాలా బాగా చూసుకుంటున్నాం, పెద్దయ్యాక వాళ్ళకి అసలు తెలియని కూడా లేదు ఎట్లా పెంచడము. కానీ మనకి ఆ భయంలో పడి ఎంజాయ్ చేయరు కొంతమంది. అవును అవును. సో బాబుని పంపించేసి పాపని పంపించేసి 9:30 పరిగెత్తుకుంటూ వచ్చి నేను రెడీ అయ్యి 10:30 ఆఫీస్కి వచ్చేస్తే 11 o'clock నా షో స్టార్ట్, 11 to 2 షో, 2 o'clock లంచ్, 3 o'clockకి 3 to 5 వరకు నేను రేడియోలో ఇంకా స్పెషల్ షోస్ చేస్తూ ఉంటా. శకుంతల అని ఒక వాయిస్ ఇస్తూ ఉంటా, తెలంగాణ స్లాంగ్లో అనమాట. ఆ వాటికి వాయిస్ ఇస్తూ కొన్ని యాడ్స్కి వాయిస్ ఇస్తూ మొత్తం అవన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళాక 6 అవుతుంది. 6 to 7 మా బాబుని ట్యూషన్ పంపించేసి 7 o'clock వచ్చి అప్పుడు ఏదన్నా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఫోన్ పుట్టుకున్నప్పుడు అలా పిల్లలకు అటెన్షన్ ఇవ్వకుండా నేను మళ్ళీ ఫోన్ చూస్తున్నానా వద్దని మళ్ళీ పెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి 8 o'clock అయ్యి ఇంత బిజీలో ఒక్క అరగంట నా రీల్స్ కోసం పెట్టుకొని షూట్ చేసుకొని, ఎడిట్ కుదరదు కదా మళ్ళీ నా ఎడిట్ ఎలా ఉంటాయి మరి, సరే నాకు ఒక పర్సన్ ఉన్నాడు షూట్ చేస్తాడు, ఒక పర్సన్ ఎడిట్ చేస్తాడు, అన్నీ మనమే. సో ఆ షూట్ చేసిన కంటెంట్ని పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్తో నైట్ ఫోన్ మాట్లాడి గుడ్ నైట్ చెప్పి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓ మై గాడ్, చాలా పెద్ద టాస్క్. అండ్ ఒక్క దాంట్లో 4 క్యారెక్టర్స్ చేస్తా అప్పుడప్పుడు, అమ్మాయి నేనే, అబ్బాయి నేనే, మదర్ నేనే, ఫాదర్ నేనే. సో అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసి ఫస్ట్ మదర్ గెటప్, శారీ చేంజ్, మళ్ళీ సెకండ్ గెటప్ డాటర్ సీన్, మళ్ళీ డ్రెస్ వాట్ ఎవర్ సేమ్, మళ్ళీ అబ్బాయి లాగా సేమ్ అదే గెటప్, అలా 4 takes తీసుకొని. సో అంటే నా ఫోన్లో 4 వీడియోలు ఉన్నాయి, ఆ ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని క్లిప్ పెట్టి నా 4 characters వీడియో పెట్టి వాటన్నిటి మళ్ళీ ఆడియో మ్యాచ్ చేసి అప్లోడ్ చేసేసరికి సరిపోతుంది నాకు. ఓ మై గాడ్, చాలా పేషెన్స్ లెవెల్స్ ఉంది. Yeah. ఇంట్లో అందరూ వంట అదే అంటారు. మీరే చేస్తారా లేకపోతే? అమ్మ చేస్తుంది, సో కాబట్టి వంటకి ప్రాబ్లం లేదు.
సో ఇష్టం వచ్చే మూడ్ కోసం వంట చేస్తా అప్పుడప్పుడు. అంటారు కదా కుకింగ్ చేయడం కూడా కొంచెం రిలాక్సేషన్ ఇస్తుందని, సో అట్లా అప్పుడప్పుడు చేస్తా. పిల్లలకి ప్యాన్ కేక్లు అట్లాంటివి చేసి పెడుతూ ఉంటాం. మ్యాక్సిమం అమ్మ చేస్తుంది కాబట్టి బాక్స్ పెట్టి పంపించడం మట్టుకే నా డ్యూటీ వరకు అయితే. డ్యూటీ. అంతే. ఎక్సలెంట్ అండి. సో ఇంకా అంటే ఆల్రెడీ ఆర్జేగా హోస్ట్గా చేశారు. ఇంకేదో కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి కదా, ఇలా యా, చేస్తే మనుషులం కదా. బాగుంటుంది అని. ఓ చిన్నవాడితో ఆగిపోం కదా, ఏదో So, ఒకటి కొడుతూనే ఉంటుంది. అలా అలా ఉన్న కోరికలు ఏంటి? నాకు కమెడియన్ గా వెళ్ళాలని ఉంది టాలీవుడ్ లో. కోయసర్ల గారు అంటే మస్తు ఇష్టం నాకు. కోయసర్ల గారు చేసే కామెడీ ఇష్టం. ఇవాళ రేపు ఏడిపియడం ఏముంది, ఇప్పుడు నేను ఏడుస్తూ 2 కన్నీళ్ళు రాగానే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఒకరిని చూస్తే నవ్వించడం చాలా కష్టం. అందులోనూ ఒక ఉమెన్ గా నవ్వించాలంటే మేబీ రీల్స్ ఫాలోవర్స్ కోసం, ట్రెండ్ కోసం, లైక్ల కోసం నేను వాళ్ళని ఎక్కిరిస్తూ వీడియోలు చేయగలుగుతా. కానీ నేను ఎక్కిరించట్లేదు, వాళ్ళ గెటప్ చేస్తున్నా. చాలా మంది కమెంట్స్ లో నీ ఓన్ కంటెంట్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఎప్పుడు పక్కన వాళ్ళని ఎక్కిరించడమేనా, పక్కన వాళ్ళ వీడియోలతో బతుకుతున్నావు, వాట్ ఎవర్ కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. నా రీల్స్ లో 90 మెంబర్స్ అక్క నేను బాధలో ఉన్నా, ఈరోజు ఏడుస్తూ ఉన్నా, నీ రీల్ చూసి నవ్వుకున్నా అక్క, ఈరోజు మస్తు స్ట్రెస్ అనిపిస్తుంది, పడుకునే ముందు నీ రీల్స్ చూసి నవ్వుకొని పడుకున్నా అక్క, మా అమ్మ మస్తు నవ్వుతుంది అక్క నీ రీల్స్ చూసి, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి నీ రీల్స్ చూస్తాం అక్క, లైఫ్లో నాకు చాలా చిరాగ్గా ఉంది, ఏం తోస్తలేదు, కాసేపు నీ రీల్స్ చూసి నవ్వుకున్నా. ఇలా 90 మంది నాకు మెసేజ్ చేస్తే 10 మెంబర్స్ మాత్రం ఇదో కంటెంటా, సేమ్ గెటప్ వేసుకుంటే నవ్వు వచ్చేస్తుందా, ఇదో కంటెంటా, ఇలాంటివి వస్తాయి. నవ్వించడం చాలా కష్టం. మీరు ఎవరినైనా అడగండి, ఒక కమీడియన్ అడిగితే నవ్వించడం అనేది అదృష్టం ఉంటే కానీ రాదు. అది అట్లీస్ట్ జనాలు నా గెటప్ చూసి నవ్వుతున్నారు, అరే ఎట్లా వేసుకున్నారు రా అని నవ్వుతున్నారు, ఫేస్లో స్మైల్ వస్తుంది, అది చాలు నాకు. సో అందుకే ఆ 10 కమెంట్స్ని పట్టించుకోను. 90 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను రీల్స్ చేస్తూ ఉంటాను. సూపర్. అండ్ మాకు వేరియేషన్స్లో యాక్టింగ్ చేస్తూ కొంచెం వాయిసెస్ని చేంజ్ చేస్తూ ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతారు? కోకాపేట ఆంటీ మేబీ. ఏమమ్మా మంజుష, అబ్బో మా ఇళ్ళల్లో గిట్లా కూర్చోరమ్మా, మంచిగా కూర్చొని ఏందంత మేడంత బోసిగా ఉంది, మంచిగా నగలేసుకోవాలి, మా ఆయనకైతే నగలేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, అగో గిట్లున్నాయింది సోఫాలు, ఫోన్ ఏంది గట్లున్నది, మా ఆయన అయితే అమెరికా నుంచి నాకు కొత్త ఫోను వద్దంటే వినడు, పంపిస్తూనే ఉంటాడు, ఇలా ఉంటది. సూపర్. అండ్ ఇప్పుడు అంటే ఒక సింగర్ కూడా మా ఆయన అల్లాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు సింగర్. తన వీడియోలు కూడా చాలా బాగుంటాయి, మంచి అనిపిస్తుంది. సో ఇవాళ మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఒకవేళ అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారా? మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు, అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటూ ఉంటాడు, ఏంటో మరి అంత కష్టపడకండి నేను చూడలేకపోతున్నా అంటే వినడే, ఏమన్నా అంటే చాలు రాత్రిపూట కూడా కాల్స్ వస్తున్నాయి వదిన, ఏంటి అంటే మేనేజరే నిద్ర పట్టట్లేదు ఫోన్ చేసే అన్నాడు, పాపం మేనేజర్ నిద్ర గురించి కూడా మా ఆయనే చూసుకుంటాడు, వెళ్ళాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు మా ఆయన, ఏమన్నా అంటే భాగ్యం నువ్వు బయటికి రాకు కందిపోతావు ఇంట్లోనే కూర్చో అంటాడు. నేను ఆయన కష్టాన్ని చూస్తుంటే ఇంత మంచి ఆయన నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని మొక్కుకుంటున్నాను వదినా. ఇలా బట్ తన రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి, లైక్ అనిపిస్తుంది నిజంగానే. పాపం బ్యాంకాక్ వెళ్తున్నారంట, ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తారో తను, భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చేసినందుకు కూడా ఆగో మళ్ళీ ఆవిడ కంటెంట్ మాట్లాడుతుంది అంటారు, కానీ నవ్విస్తున్నారు కదా. ఒక పర్సన్ ని మనం అంత చక్కగా అది నచ్చి మనం చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఎంత బాగా చేయగలిగారు, సో అదే నేను చేయాలంటే నేను చేయలేను. అంటే అది చాలా రేర్ గా వస్తుంది ఆ టాలెంట్, జనాలకి అది అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అది కాపీ అనేది కాదు, ఎంత ప్రాపర్ గా మనం చేయగలుగుతున్నాం ఆ ప్రెజెంటేషన్ ని, నిజంగానే 100% బెటర్ గా మనం ఇవ్వగలుగుతున్నామా, తనలా మ్యాచ్ చేయగలుగుతున్నామా అనేది కూడా అది మనం ఒక టాస్క్ గా చేస్తాం, అది నచ్చి దానికి ఇష్టపడి. నన్ను అదే బయటకు వెళ్ళినప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, నేను వెళ్తుంటే నన్ను చూసి ఏ అక్కరా ఏ అక్క రీల్ చేస్తుంది కదా ఇలా అంటారు. కొంతమంది బండి వచ్చాపి అక్క నువ్వే కదా రీల్స్ చేసేది, భలే చేస్తావు అక్క, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ సామాన్లు నీకు అని అడుగుతారు. ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినప్పుడు
ఇట్లా గుసగుస నా గురించి నేను చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అండ్ సెలబ్రిటీస్ తో ఉండే అంటే గురు ఫస్ట్ ఫిలిం తో అంటే ఆర్జేగా మీరు వచ్చిన తర్వాత వెంకటేష్ గారితో ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. Yes. మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఎవరైనా వచ్చి రావడం కానివ్వచ్చు, అర్రే నా ఫేవరెట్ యాక్టర్తో కదా ఇంటరాక్షన్ అయ్యాను అలా అనిపించే సందర్భాలు ఏంటి? ఎవరు ఆ ఫేవరెట్ యాక్టర్స్? నా ఫేవరెట్ హీరో నాని. సో నాని అంటే నాకు చాలా ఇష్టం. సో ఎవ్రీ మూవీ ఇంటర్వ్యూకి నాని వస్తాడు. ఫస్ట్ రాగానే మిర్చిలో నేనంటే ఇష్టం ఉండే అమ్మాయి ఏది స్వాతి అని అడుగుతాడు. సో నాని అంటే అయితే చాలా ఇష్టం. తన మూవీ మొన్న రీసెంట్ గా ఒకటి మా ఆర్జెస్ అందరికి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో వెళ్ళడం, నానిని అందరు నాని అని పిలుస్తారు, నేను మాత్రం నాని అని పిలుస్తూ ఉంటా, నానిగా ఫీల్ అవుతూ ఉంటా. సో నానితో మంచి ఇష్టం. ఆయన యాక్టింగ్ న్యాచురల్ స్టార్ కదా, మనలానే ఉంటాడు, పక్కింటి అబ్బాయి, ఏం పర్లేదు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు అన్న ఆ చనువు అనిపిస్తుంది నానిని చూస్తే. సో నేను మిర్చిలో జాయిన్ అయిన కాంచి ఎప్పుడు నాని వచ్చినా ఫస్ట్ నేనే కలవాలి, నేనే ఇంటర్వ్యూ తీసుకోవాలి, మాట్లాడాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్. సో ఆ ర్యాప్ ఉంది నానితోటి, చాలా ఇష్టం. సూపర్. సో మొత్తానికైతే చాలా చాలా ఫన్గా చాలా బాగా చేస్తూ ఉంటారు వీడియోస్, మాకైతే చాలా నచ్చుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్జేగా చేసేటప్పుడు నిజంగానే వాయిసెస్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు గొంతుకుని ఎలా ఉంచుకోవాలి అంటే ఒక సింగర్ స్కేరింగ్ అంతా కూడా నిజంగానే ఆర్జెస్ చేస్తూ ఉంటారా? అంటే కొంచెం టైం దొరికినప్పుడల్లా సైలెంట్గా కూర్చుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళంటే అయ్యో ఏమైంది ఇంత డల్ కూర్చుంది అంటారు, కానీ కొంచెం గొంతుకి బ్రేక్ ఇస్తూ ఉంటాం అనమాట. జస్ట్ షో ఒక్కటి అయిపోగానే సరిపోతుంది కదా. సో షో తర్వాత డబ్బింగ్ వాయిస్లు ఇస్తూ ఉంటాం, కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తూ ఉంటాం. అండ్ మెయిన్గా మాడ్యులేషన్ వాయిస్లో. ఇప్పుడు మేబీ ఇదే నాకు హెల్ప్ అయింది కాబట్టి, నేను చిన్నప్పుడు ఎవరినన్నా టీచర్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇమిటేట్ చేసేదాన్ని, ఎవరైనా కొంచెం ఇట్లా స్టైల్గా మాట్లాడితే వాళ్ళని ఇమిటేట్ చేసేదాన్ని. సో నాకు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బాగా క్యాచ్ చేసేదాన్ని. సో అదే ఇప్పుడు యూజ్ అవుతుందేమో నాకు. సో అందుకే ఒక క్యారెక్టర్ లాగా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఊహించుకొని వాళ్ళ మాట్లాడిస్తుంటా. అండ్ 100 మంది మాట్లాడడం వేరు, 100 మంది ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఎవ్వరు లేకుండా స్టూడియోలో నేను ఒక్కదాన్నే కూర్చొని నా మాట అందరు వింటున్నారు అనుకొని మాట్లాడడం డిఫరెన్స్ ఉంటుంది. సో అందరు నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, రియాక్ట్ అవుతున్నారు. రేడియోలో నేను చెప్తా, హలో విండో సీట్ దొరికిందని మంచి కూర్చున్నావు కదా, మరి ఏంటి పక్కన మావిడ నిలబడ్డది ప్లేస్ చేయొచ్చు కదా అనగానే నేను నాతోనే మాట్లాడుతుందా స్వాతి ఎక్కడో ఉంది, అంత కనెక్ట్ అవ్వాలి. సో మాట్లాడే ప్రతి లింక్ మాకు ఉండేది 1 మినిటే మాట్లాడతాం. ఆ 1 మినిట్లో మీరు విన్నారు 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గ్రూప్, అదొకటే 5-6 సెకండ్స్ అయిపోతే మధ్యలో నేను మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏదన్నా నా మాట వినివేరు, అర్రే స్వాతి కరెక్ట్ చెప్పినావు స్వాతి నువ్వు పర్ఫెక్ట్ అనుకోవాలి, లేదా అరే నాకు తెలియదు స్వాతి ఈ విషయం నీకు ఎట్లా భలే చెప్పింది అనుకోవాలి, లేదా కరెక్టే నాకు కూడా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది, వాటికి కూడా అట్లా అనిపిస్తుంది. ఆ కనెక్టివిటీ ఉండాలి. సో మేము మాట్లాడే ప్రతి లింక్ మాట్లాడడం మైక్ ఆన్ చేసి ఈరోజు పప్పు నెక్స్ట్ పాట వస్తుంది వినండి అలా ఉండదు. సో ఇప్పుడు ఆ కంటెంట్ ని కాన్సెప్ట్ ని అది మేమే మాట్లాడుతాం. అదే అంటారు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఎట్లక్క 12 సంవత్సరాలుగా రోజుకొక టాపిక్, రోజుకొక కంటెంట్, బోర్ కొట్టట్లేదా, రిపీట్ అవ్వట్లేదా? ఎందుకు రిపీట్ అవుతుంది? రోజుకు కొత్తగా నువ్వు మాట్లాడుతుంటే అసలు ఎక్కడా రిపీటెడ్ ఉండదు. అండ్ నేను వస్తున్నప్పుడు మేబీ నా ముందు ఆటోలో నుంచి నల్లటి పొగ, నాకు అది చూడనే అబ్బా ఇది రేడియోలో చెప్పాలరా పోయి, ఇంకొక కొంచెం ముందుకు వెళ్తుంటే లిఫ్ట్లో ఏదో సీన్ కనబడి ఇద్దరు లవర్స్ ఉన్నారు, వీళ్ళ గురించి రేడియోలో చెప్పాలి. సో చూసింది కళ్ళతో చూసిందంతా నేను రేడియోలో చెప్తూ ఉన్నా. రోజు కొత్త విషయాలు చూస్తూ ఉంటా, కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటా. ఎప్పుడు బోర్ కొట్టడం కానీ అబ్బా ఇప్పుడు మాట్లాడాలా అనిపించిన మూమెంట్ అయితే లేదు. మేబీ ఇంకొక 10 సంవత్సరాలు కూడా అట్లే అనిపిస్తుందేమో. అప్పట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు, ఏం మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడు అని అనుకునేవాళ్ళు. బోర్ కొట్టదు వాళ్ళకి, మాకు కూడా అసలు బోర్ కొట్టదు, అలుపు రాదు. అంటే అలా చేయాలన్నా కూడా కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని దాన్ని అలాగా అట్లీస్ట్ ఒక మినిమం ఎంత డ్యూరేషన్ కంటెంట్ ని అలాగా మాట్లాడాలి అంటే 3 hours షో నాది. సో ఒక 10-15 minutes ఉంటుంది. సో దాన్ని ఏంటంటే క్రిస్పీగా మాట్లాడాలి, వినేవాడు క్యాచ్ చేసేలాగా గుర్తుండేలా మాట్లాడాలి. టీవీ అనుకోండి ఇప్పుడు పనులన్నీ నేను పక్కకు పెట్టి డిపెండ్స్ ఆన్ రేటింగ్ కూడా కదా, అంటే లైక్ ఇప్పుడు మీ షోని బట్టే మీకు హైక్స్ కానీ ఉంటుంది. సో ఒకప్పుడు రేడియో అంటే జస్ట్ రేడియోలో పాపులర్ అయ్యి జనాలు గుర్తుపడితే చాలు అనేది ఒకప్పుడు. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఫేమస్, ఎన్ని ప్లాట్ఫామ్స్ లో నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నన్ను అడిగితే రేడియోలో ఓకే ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, అందరు నన్ను గుర్తుపడతారు, నా షో కోసం వెయిట్ చేస్తారు, నా మాటల కోసం ఎదురు చూస్తుంటారు.
ఓకే రేడియో, నెక్స్ట్ ఏంటి ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎంత ఫాలోవర్స్ పెంచుకున్నావు, ఫాలోవర్స్ అని కాదు ఎంత లవ్ అట్రాక్ట్ చేసుకున్నావు, ఎంత మందికి నువ్వు అవైలబుల్గా ఉన్నావు. ఇప్పుడు నాకు రేడియోలో దోశ తినబుద్ధి అవుతుంది బాయ్, మా అమ్మ ఉప్మా చేసింది, మండే అంటే చాలు ఉప్మా చేస్తారు, అందరి ఇళ్ళలో అంతే, మీ ఇంట్లో కూడా అంతేనా, కానీ ఏం చేద్దాం తప్పదు, దోశ తినాలనిపిస్తుంది. వింటూ ఉండండి 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఆ మాడ్యులేషన్ కి వినేవాడు అరే స్వాతి దోశ మిస్ అవుతుందని చాలా ఆఫీస్ కి పంపిస్తారు. ఓకే దోశ వచ్చేసింది. సో ఎంత కనెక్ట్ అయిపోతారు అలా కూడా ఉంటుందా? మంచిగా. కొంతమందికి తెలీదు, ఓ ఈమెకు పెళ్ళయింది అని తెలీదు, ఫోన్ చేసి నీ వాయిస్ బాగుంది స్వాతి, నీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది, నిన్ను చూడాలనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటారా, మొత్తం రోజు రీల్స్ పెడుతుంటా, పొద్దున్న స్టోరీ కూడా పెట్టా మా పాపతో, చూడు 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 బాగుంటది అని చెప్తూ ఉంటాం. నైస్ అసలు కదా, సూపర్. సో మొత్తానికైతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఉంది కెరియర్ లో? తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ లో అడుగు పెట్టాలా, జెండా పాతెంగే లాగా, అది కూడా గ్లామరస్ రోల్ కాదు, మంచి కామెడీ రోల్, మంచి కోసర్ల గారి లాగా నలుగురిని నవ్వించి ఎంటర్టైన్ చేయాలి. అంతే. మొన్న టెడెక్స్ లో కూడా అదే చెప్పాను నేను, ఏం చేయాలని ఉంది అంటే ఆయన చెప్తారు కదా, మేబీ నేను కుక్కనే పుడితే 4 కుక్కలు నవ్విస్తాను అని, అలా నాకు వీలైనంత నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలి, నన్ను చూసి నీ ఫేస్ లో స్మైల్ వచ్చిందంటే చాలా రూపాయి నేను గెలిచినాయి కదా, అలా అంతే. మై పండ. సూపర్ అండి, సూపర్. అండ్ స్వాతి గారు సీరియస్లీ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, అండ్ చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఎప్పుడు నవ్వించి చాలా మిస్మరైజ్ వాయిస్ తో చేసే స్వాతిని ఈ రోజు ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎమోషనల్ గా కూడా ఈ రోజు చూసేసాం. అదే నాకు అనిపిస్తుంది. నీ అప్పుడు అనుకున్నా స్వాతి స్ట్రాంగ్ అనుకున్నా, మీరు అడగంగానే టకటకటక ఇప్పుడు అంటారు అందరు ఇక కమెంట్స్ లో ఇంకా వ్యూస్ కోసం స్వాతి ఏడ్చింది బ్లా 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 అని. అమ్మా నాకు అదే అనుకున్నా, వీలైతే అది కట్ చేసే ఆప్షన్ ఉంటే తీసేయండి. ఏదైనా సరే మన ఫ్యామిలీ, నా హస్బెండ్, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం అనేటప్పటికి ఎవరికైనా బాండింగ్ ఉంటుంది కదా. అది ప్రతి ఒక్క ఉమెన్ ఆర్ మెయిల్ ఆర్ ఫీమేల్ లో అదొక స్టేజ్ అంతే. చాలా మంది ఉమెన్ మెసేజ్ చేస్తుంటారు, నాకు ఇట్లా ఆర్జే అవ్వాలని, నాకు ఏదైనా చేయాలని ఉంది, ఏం చేయలేను, బట్ నిన్ను చూసినప్పుడు అనిపిస్తుంది పోనీ నా వల్ల తను చేస్తుంది, నలుగురు నవ్విస్తుంది, అవ్వ తన పిల్లల్ని చూసుకుంటే ఎలా హ్యాండిల్ చేస్తుంది, పొద్దునే చూస్తే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తున్నా అని జుట్టు పైకి కట్టుకొని నైట్ డ్రెస్ లో ఉంటది, కట్ చేస్తే ఆఫీస్కి వచ్చి లిప్స్టిక్ పెట్టుకొని స్టైల్ కనబడుతుంది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లల్ని వేసుకొని బయటకు వెళ్తుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు స్వాతి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావు వర్క్ ని, అది వైఫ్ గానో, ఒక డాటర్ గానో, ఒక ఎంప్లాయీ గానో, వాట్ ఎవర్, నువ్వు నీ వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే బాగుంటది. లేదు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రావాలా, అబ్బా ఇప్పుడు మంజుష మాట్లాడాలా, మనిషి క్వశ్చన్స్ అడుగుతుంది, ఇప్పుడు సర్లే చేద్దాం, ఇలా ఉండేదేమో. చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయా, అపరిస్థితులాగా గంగ చంద్రముఖిగా మారింది, గంగ చంద్రముఖిగా నిలబడ్డది, గంగ చంద్రముఖి అయ్యింది. ఫైనల్లీ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. నిజంగా మీరు అనుకున్నగా అంటే అన్ని చేసేసారు లైఫ్ లో ఇప్పటి వరకు, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ స్క్రీన్ లో కూడా ఒక మంచి కమెడియన్ గా, ఒక మంచి వేరియేషన్స్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్ చేయాలన్న కోరిక 100% అది విష్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ తరపు నుంచి, అండ్ అలానే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ లో వాళ్ళు అని అనగానే ఫస్ట్ మంజుష అయితే బాగుండు అనుకున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ మీతో ఇలా మాట్లాడడం. ఈ మధ్య మీరు కూడా ఏంటి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిపోతున్నారు, అట్లా కపుల్స్ రీల్స్ అంటే ఏంటి మీ ప్లాన్ ఏంటి, అసలు మీ గోల్ ఏంటి, ఏమవుతారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ బీట్ చేద్దామని మీ ప్లాన్, అసలు చూస్తున్నావు అన్ని, మీ గోల్ ఏంటి బై ద వే చెప్పండి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాది ఏం లేదండి, కెమెరా ఆఫ్ అయ్యాక చెప్తా అంటారా? ఏం లేదు, ఇలానే ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ మంచిగా సెలబ్రిటీస్ అందరితో మంచి మంచి గేమ్స్ ఆడిస్తూ కాంట్రవర్సల్ లేకుండా ప్రశాంతంగా ఇంటర్వ్యూస్ అయితే చాలు అనేది అంతే, అదే నా ఎండ్ పాయింట్. బట్ వెరీ నైస్. అంటే మంజుష మాకు ఒకలా తెలుసు, మంజుష క్వశ్చన్ అడిగిందంటే ఏదో జరుగుతుంది, ఏదో మసాలా, ఏదో క్వశ్చన్ అడుగుతుంది, వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా ఏదో ఉండేది. బట్ ఇప్పుడు మంజుష చూసారా ఎంత క్యూట్గా ఉందిరా, ఎంత మంచి మంచి రీల్స్ చేస్తుంది, లవ్ థీమ్ తోటి, అండ్ ఇంటర్వ్యూలో కూడా క్యూట్ గా మాట్లాడుతుంది, నైస్ అనిపించింది. సో ఫైనల్ గా మంజుషని కలవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు.
Yes. నిజంగా నిజంగా ఇంకొకసారి ఎండ్ లో కూడా మీరు మీ ఆర్జేలో ఎలా చెప్తారు అలా ఎండ్ ఇవ్వండి. ఓకే, సో ఇదే నా స్టూడియో. ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ నా హెడ్సెట్. ఏమేం మాట్లాడింది, ఏమేం అడిగింది. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. సో ఈ రోజు రేడియోలో హ్యాపీగా దర్జాగా కుర్చీలో కూర్చొని షో చేసే స్వాతిని మంజుష తీసుకొచ్చి ఐ డ్రీమ్ సీట్ లో కూర్చోబెట్టింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలాంటి క్వశ్చన్లు అడిగింది, కాంట్రవర్సీ ఏమైనా జరిగిందా, లేకపోతే వలవల ఏడ్ చేసిందా స్వాతి, లేకపోతే ఎవరికి తెలియని విషయాలు ఏమైనా సీక్రెట్స్ చెప్పిందా, కొంపతీసి లవ్ స్టోరీ బయట పెట్టేసిందా? ఇలాంటి ఎక్సైటింగ్ న్యూస్ మొత్తం ఇదిగో ఐ డ్రీమ్ లో అప్లోడ్ అవుతుంది, చూడండి. ఇప్పటికైతే స్పెషల్ గా మంజుష కోసం అండ్ ఐ డ్రీమ్ కోసం మంచి పాట ఏంటి 3 బార్ పాట ప్లే చేస్తా. స్టేడియం 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. ఎవరితో? స్వాతితో. అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot.